గుంటూరు లక్ష్మీపురంలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. సుమారు 7.5 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని పలువురు నాయకులు, ప్రముఖులు కలిసి ప్రారంభించారు. రాజకీయాల్లో నీతికి, నిజాయితీకి ఆదర్శాలకు నిలువుటద్దంలా నిలిచిన వాజ్పేయి సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. స్వర్ణ చతుర్భుజ రహదారులు, సర్వశిక్ష అభియాన్ వంటి విప్లవాత్మక మార్పులతో దేశానికి ఆయన బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. అందరూ సహకరించండి. కాదు ఏంటంటే మెట్లు ఇంకా ఉన్నాయి, అందుకోసం ఇబ్బంది పడతాం. అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి, అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి, అమర్ రహే అటల్ బిహారీ వాజ్పేయి. పేరు అటువంటి గుంటూరులో అటల్జీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. రాబో కాలంలో తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహమైన స్ఫూర్తి నేటి రాజకీయ నాయకులతో పాటు నేటి యువతరానికి, రాబో తరానికి కూడా అది పెద్ద స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని, ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు, అలాగే జనసేన అధ్యక్షులు, దాంతోపాటు నగర మేయర్ నాని గారు, అలాగే మన యొక్క ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, అలాగే విగ్రహదాత అలాగే రత్నగిరి బాబు గారు, అలాగే ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర నాయకులు జయప్రకాష్ గారికి, అలాగే ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కన్వీనర్ శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు, అలాగే ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రాబో కాలంలో తప్పనిసరిగా అటల్జీ పైన అనేక రకాల కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే నేటి తరానికి ఆయన ఉదాహరణగా మిగలాలి అని చెప్పి ఆ యొక్క స్ఫూర్తి అందరిలో కలిగించడం కోసమే ఈ యొక్క క్యూడలి వాజ్పేయి కూడా